నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని మంచి షార్ట్ చేసి మీ ముందుకు తీసుకొచ్చానండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నాకైతే చాలా ఇష్టం ఇలా చేసుకొని తినడము. నేనైతే చేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయండి. ఇలా క్రిస్పీగా ఉన్న వాటితోనే మనం షార్ట్ చేసుకొని తింటే పిల్లలు మీరు ఎంజాయ్ చేస్తూ తింటారు. అంత క్రిస్పీగా ఉంటాయి, అంత టేస్టీగా ఉంటాయి. చూడండి, చేయితో త్రుంచుతుంటే ఎలా సౌండ్ వస్తుందో కదా. రెండింటిని రాసి మరీ చూపిస్తున్నాను సౌండ్ ఎలా వచ్చిందో. చేయితో క్రష్ చేసుకోవాలండి. ఇలా క్రష్ చేసుకుంటేనే చాట్లోకి చాలా బాగుంటుంది. మరీ మెత్తగా చేసుకోకండి, ముక్కలు ముక్కలుగానే క్రష్ చేసుకోండి, అప్పుడే చాలా బాగుంటాయి. చూడండి, ఇలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె నిండా అయితే మురుమురాలను అయితే తీసుకున్నాను. ఒక గిన్నెలో వాటర్ని తీసుకున్నాను. మురుమురాలని వాటర్లో మంచిగా కడగాలి. కొంచెం మట్టి మట్టి ఉంటాయి మురుమురాలు, మనం డైరెక్ట్ వేయకూడదు. వాటర్లో కడిగిన తర్వాతే మనం షాట్లో యాడ్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి. ఇలా మంచిగా కడిగిన తర్వాత వాటర్ని అంతా పిండేసి ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. మురుమురాలు మీకు ఇంకెక్కువ క్వాంటిటీ కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు. నాకు సరిపడా, ఇద్దరికి సరిపడా మాత్రమే నేను చేస్తున్నానండి. ఇలా మంచిగా పిండి ఒక గిన్నెలోకి అయితే తీసుకున్నాను. చూడండి, వీటిని మళ్ళీ అలాగే ముద్దలాగా ఉంచకుండా చేతితో మనం పొడి పొడిగా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఒక టమాటాను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఉల్లిపాయను సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక కొత్తిమీర కట్టను సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. వీటిని ఎలా తయారు చేశానన్నదే కదా మీ డౌటు. నా ఛానల్లో వీడియో ఉందండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను. డీటెయిల్స్గా చూసి మరీ చేసుకోండి. షార్ట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేసి కూడా మనం ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటే టీ కాఫీలోకి పిల్లలకి ఈవినింగ్ మార్నింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు కూడా స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఇలా షార్ట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. అన్నిటినీ క్రష్ చేసి పెట్టేసుకున్నాం కదా, మనం ముందే చూపించాను కదా. ఒక బౌల్లో అయితే మనం క్రష్ చేసి పెట్టేసుకున్నాం కదా, అందులోకి మనం తడిపి పెట్టుకున్న మురుమురాలను అయితే వేసేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీరను వేసేసుకోవాలి. ఒక స్పూన్ వరకు చాట్ మసాలాని వేసుకోవాలి. పావు స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా కారాన్ని వేసేసుకోవాలి. ఒక స్పూన్ వరకు సోయా సాస్ని అయితే వేసేసుకోవాలి. సోయా సాస్ లేకపోతే నిమ్మరసాన్ని కూడా వేసేసుకోవచ్చండి. సోయా సాస్ ప్లేస్లో నిమ్మరసాన్ని కూడా వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవచ్చు. ఇందులో కావాలనుకుంటే మీరు ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ని వేయట్లేదండి, డైరెక్ట్ ఇలాగే వేసేస్తున్నాను. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని చాలా టేస్ట్గా ఉంటుందండి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. చూడండి, చేయితో ఎంత వీలైతే అంత మంచిగా కలుపుకోండి. మొత్తం చాట్ మసాలా, మిరియాల పౌడరు, సోయా సాసు అంత పట్టేలా మంచిగా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూడాలి. సాల్టు కారం అంతా సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. అన్నీ టేస్ట్ అయితే అద్దరిపోయిందండి, సూపర్గా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు చేసుకొని తినండి, మీ పిల్లలకు చేసి పెట్టండి, అప్పుడు మీకే అర్థమవుతుంది. బయట కొనిచ్చే పని లేకుండా ఇంట్లో మీరే పిల్లలకి ఇలా షార్ట్ చేసి పెట్టండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఒక ప్లేట్లో వేసేసుకొని మా అమ్మాయికి తీసుకెళ్తున్నానండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. మా అమ్మాయి కూడా చాలా ఇష్టంగా తిన్నది. పిల్లలకి ఏదో ఒక వెరైటీ ఇలా చేసి పెడితే బయట ఫుడ్ తినకుండా ఇంట్లోనే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యము, హెల్త్కి హెల్త్, పిల్లలకి కూడా చాలా నచ్చేలా మనం చేసి అప్పుడప్పుడు ఇలా పెడితేనే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బయట ఫుడ్ని అవాయిడ్ చేయండి. చాలా వరకు ఇంట్లోనే చేసి పెట్టండి. టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. నేను మళ్ళీ తింటున్నాను. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. మా అమ్మాయికి కూడా పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి, లైక్ కొట్టడము మర్చిపోకండి.